మెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? రన్నటి దినము విశ్రాంతి దినం. మరి ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని తహతలాడుతూ ఆశతో ఉన్నారు. మరి నాకైతే తెలియదు, కానీ మరి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశతో ఆసక్తితో మరి ఉన్నాను కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళాలని మరి భక్తుడు చెప్పినట్టు నా దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడినట్లు నా హృదయము హర్షించుచున్నదని, మరి దుప్పి నీటి వాగుల కోసం మరి ఎదురు చూస్తున్నట్లు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నదని మరి 42వ కీర్తనలో మరి ఉంటుంది. మరి ఏదేమైనా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని ఆరాధించాలని ఆశ కలిగి మరి ఉండాలి అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడువాడగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభువు నన్ను ప్రేమించిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఆయన మార్గంలో ఎవరైతే మరి శ్రద్ధగా నడుచుకొనుచు మరి ఆయన అప్పగించిన దాన్ని భద్రంగా గైకుంటారో వారినట ఆయన సన్నిధిలో అధికారిగా చేస్తానంటున్నాడు. అలాగే మరి ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ఆయన సన్నిధి నుంచి గంటి వేయబడ్డాడు అపవాది. మరి నీవును నేనును అలా గంటి వేయబడడం మరి ఇష్టమా, లేదా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకోవడం ఇష్టమా అన్నదే మరి దేవుడు మన మధ్యలో మన ముందు ఉంచిన ప్రశ్న గనక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గంటి వేయబడొద్దు, కానీ దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని పొందుకోవాలన్నదే దేవుని ఆశ, దేవుని కోరిక, అలాగే దేవుని చిత్తము గనక మరి అందుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుడు మరి నీకు ఈ వాగ్దానాన్ని ప్రేమపూర్వకంగా అందిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, ఆశ కలిగి రండి. ఆయన మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరిస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన ఈ వాగ్దానాన్ని ప్రార్థనలో ఏకూపిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నేను క్రమంగా మర్యాదగా జరిగించండి. సంఘాలని నేను సేవకులను జ్ఞాపకం చేసుకుని బలపరచండి, బలంగా వాడుకోండి ప్రభా. ఆత్మీయులను ప్రభా నేను విశ్వాసులను ఉజ్జీవింపజేసిన తండ్రి ఆత్మీయతలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రతి చోట నేను నీ మహిమ దిగి వచ్చినట్లు కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయా అవసరతలు, ప్రార్థన అవసరాలు, ఎన్నో అవసరతలు కోరుతున్నారు ప్రభా. వారందరి జీవితాల్లో నా తండ్రి నీ గొప్ప వాగ్దానం, గొప్ప అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతయు నీకు దయకిరీటాన్ని దయచేయమని, తోడైండమని, ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణంలో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తముల ఉద్దేశాల్లో మీరే తోడైండి మహిమ పొందను. యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ఏం పెట్టారా ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచని నమ్ముతున్నాను కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.